హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిజిటల్ బ్రౌలీ. ఈరోజు వీడియోలో మనం ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అనేవి అసలు ఎలా ఉంటాయి, ఫ్రీలాన్సింగ్లో మనం కెరీర్ అనేది ఎలా స్టార్ట్ చేయొచ్చు అనే విషయాల గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. అసలు ముందు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ గురించి తెలుసుకునే ముందు మనకి ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటో తెలుసుండాలి. ఫ్రీలాన్సింగ్ అనేది జాబ్ లాంటిదే, కానీ జాబ్ కాదు. మనం ఏదన్నా సరే ఒక క్లయింట్ దగ్గర నుంచి మనం ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ని మనం వాళ్ళకి సరైన టైంలో మనం వాళ్ళకి ఫినిష్ చేసి ఇవ్వడం, దీన్నే మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. మనం ఒక క్లయింట్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ అనేది తీసుకుందామంటే ఆ ప్రాజెక్ట్ అనేది మనం కరెక్ట్ టైంకి డెలివరీ అయ్యేలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా సరే ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి మన వెబ్సైట్ ప్రాజెక్ట్ అనేది తెచ్చుకుందాం అనుకోండి. సో మనం క్లయింట్ని ఒక 2 వీక్స్ కానీ లేకపోతే 3 వీక్స్ కానీ పర్మిషన్ అడుగుతాం అనమాట. అంటే మనకు ఆ ప్రాజెక్ట్ అనేది ఎంత టైంలో అవుతుందో సో మనం ఆ టైంకి తగ్గట్టుగా మనం మన క్లయింట్ దగ్గర పర్మిషన్ అనేది అడుగుతాం. సో ఒకవేళ మనం 2 వీక్స్ పర్మిషన్ అడిగామనుకోండి, ఆ 2 వీక్స్లోగా మనం ఆ ప్రాజెక్ట్ అనేది ఫినిష్ చేసి మనం క్లయింట్కి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మార్నింగ్ 8 to 6 వరకు వర్క్ చేస్తున్నారా, లేకపోతే 6 to 8 వరకు వర్క్ చేస్తున్నారా, లేకపోతే అసలు నైట్స్ నిద్రపోకుండా వర్క్ చేస్తున్నారా, అసలు లేకపోతే డైలీ 2 hours వర్క్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళకి అనవసరం. మనం కరెక్ట్ టైంకి ప్రాజెక్ట్ అనేది ఫినిష్ చేసి ఇచ్చామా లేదా అనేది వాళ్ళు చూస్తారు. మనం ఏదన్నా సరే ఒక ప్రాజెక్ట్ని తీసుకొని మనకు తగ్గట్టుగా మన కంఫర్టబుల్ టైమింగ్స్ని యూజ్ చేసుకొని మనం ఆ వర్క్ని ఫినిష్ చేసుకుంటూ ఉంటాం. సో దీన్నే మనం ఫ్రీలాన్సింగ్ అంటాం. సో ఇది ఎవరికి సెట్ అవుతుందంటే, సో కొంతమంది అంటూ ఉంటారు, నేను మా ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మా అమ్మ నాన్నల్ని చూసుకోవాలి. సో ఇలా కమిట్మెంట్స్ అనేవి కొంతమందికి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. అలానే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, నేను ఇంట్లోనే ఉండాలి, నేను ఇంట్లో నుంచి బయటికి రాలేను, నేను ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఫ్రీలాన్సింగ్ యూజ్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అలానే ఇంకొంతమంది ఉంటారు, చాలా లేజీగా ఉంటారు కొంతమంది, మార్నింగే లేచి ఏం వెళ్తాం ఆఫీస్కి అని. ఇలా ఇండివిజువల్ రిక్వైర్మెంట్స్ని బట్టి వర్క్ చేద్దాం అనుకుంటే కనుక ఫ్రీలాన్సింగ్ అనేది ది బెస్ట్. సో మనం ఇప్పుడైతే ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, అసలు ఫ్రీలాన్సింగ్ అనేది ఎవరెవరు చేయొచ్చు అని తెలుసుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమని వస్తుంది, ఫ్రీలాన్సింగ్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఫ్రీలాన్సింగ్లో వర్క్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. డిజిటల్ మార్కెటింగ్లో ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ అనేవి చాలానే ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి మనకు ఉంటూనే ఉంటాయి, లైక్ SEO, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇలాంటివి. అందులో SEO అనేది ఒక సబ్జెక్ట్ అనమాట. SEO అనేది ఒక వెబ్సైట్కి సంబంధించిన టాపిక్. అంటే ఎలా అంటే, ఒక వెబ్సైట్ని మనమే డెవలప్ చేయొచ్చు. మనం ఏదైతే వెబ్సైట్ డెవలప్ చేసామో ఆ వెబ్సైట్కి మనమే SEO అవ్వచ్చు. అదే వెబ్సైట్కి మనం బ్యాక్ లింక్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. అలానే మనం ఏదైతే వెబ్సైట్ బిల్డ్ చేసామో ఆ వెబ్సైట్కి కంటెంట్ కూడా రాయొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఇలానే మనం ఒక వీడియో స్ట్రీమ్లోకి వెళ్ళామనుకోండి, యూట్యూబర్స్కి మనం థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసి ఇవ్వచ్చు. అలానే వాళ్ళ వీడియోస్ని మనం ఎడిట్ చేసి ఇవ్వచ్చు, లేకపోతే ఆ వీడియోస్కి మనం SEOని కూడా చేసి ఇవ్వచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉంటాయి ఒకవేళ మనం వీడియో స్ట్రీమ్లోకి కనుక వెళ్ళినట్లయితే. సో ఈ ఆపర్చునిటీస్ అనేవి ఏంటంటే, వాటిని మనం మన ఇంట్రెస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈకామర్స్ వెబ్సైట్స్ అనేవి చూస్తూనే ఉంటాం. సో ఈ ఈకామర్స్ వెబ్సైట్స్ ద్వారా ఏంటంటే మనకి శారీస్ కానీ లేకపోతే షూస్ కానీ సెల్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకోవడానికి గూగుల్ యాడ్స్ కానీ లేకపోతే ఫేస్బుక్ యాడ్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో మనం కనుక గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకుంటే మనం వాళ్ళ బ్రాండ్ని మనం ప్రమోట్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. కానీ ఈ ఆపర్చునిటీస్ని అసలు ఎలా ఫైండ్ చేయాలి, అసలు ఆపర్చునిటీస్ అనేవి మనకి ఎలా వస్తాయి, ఎవరు తెచ్చిస్తారంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ అయినా కావచ్చు, మనం వాళ్ళ దగ్గర నుంచి మన ఆపర్చునిటీస్ అనేవి మనం తీసుకోగలగాలి. మనం చూసినట్లయితే లేకపోతే మన బాబాయో మామయ్యో ఎవరైనా సరే వీడియోగ్రఫీ అనేది చేస్తూ ఉంటారు. సో మనం వాళ్ళకి ఏదైతే వీడియోగ్రఫీ చేస్తున్నారో వాళ్ళకి మనం ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి ఇవ్వచ్చు. అలానే మనం వాళ్ళకి SEOని బిల్డ్ చేసి ఇవ్వచ్చు వాళ్ళ వీడియోగ్రఫీకి. సో ఇలా మనం వాళ్ళకి
డిజిటల్ మార్కెటింగ్ అనేది చేసి పెట్టొచ్చు. అలానే మనం చూసినట్లయితే మన సిస్టర్స్ కానీ లేకపోతే బ్రదర్స్ కానీ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఏదన్నా సరే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి మనం ఇవ్వచ్చు వాళ్ళకి. ఆ వెబ్సైట్ క్రియేట్ చేసి మనమే డిజిటల్ మార్కెటింగ్ చేసి మనం వాళ్ళకి ఇవ్వచ్చు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని మనం ఎవరికైనా ప్రొవైడ్ చేయొచ్చు. కాబట్టి మన సరౌండింగ్లో అనేది ఎవరికైనా సరే డిజిటల్ మార్కెటింగ్ అనేది నీడ్ ఉందా లేదా అని తెలుసుకొని మనం వాళ్ళకి మన సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో మనం వన్స్ వాళ్ళకి సర్వీస్ ఇచ్చినాక వాళ్ళ సర్వీసెస్ని మనం ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో అంటే నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను, నేను ఈ ప్రాజెక్ట్స్ మీద ఇన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అని మనం ఒక పోర్ట్ఫోలియో ద్వారా మన ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పుకోవడం. సో వన్స్ మన పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అయిపోయిన తర్వాత మనం మనల్ని ప్రమోట్ చేసుకోవచ్చు. మన పోర్ట్ఫోలియోకి మనం ఫేస్బుక్ యాడ్ రన్ చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ యాడ్ రన్ చేసుకొని మన పోర్ట్ఫోలియోని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో కూడా మనం మన పోర్ట్ఫోలియో మీద మనమే వీడియోస్ క్రియేట్ చేసుకొని ఎడిట్ చేసుకొని థంబ్నెయిల్స్ చేసుకొని మన పోర్ట్ఫోలియోని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనమే ప్రమోట్ చేసుకోవచ్చు. మనం గనక ఇలా చేస్తే మనకి ఇన్బౌండ్ లీడ్స్ అనేవి వస్తాయి. ఇన్బౌండ్ లీడ్స్ అంటే ఏంటంటే మనం ప్రాజెక్ట్స్ కావాలని మనం క్లయింట్స్ దగ్గరికి వెతుక్కొని వెళ్ళే పని లేకుండా క్లయింట్సే మన దగ్గరికి వస్తారు. సో ఇలా మనం ఫ్రీలాన్సింగ్ చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. మీరు కనుక కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవాలనుకుంటే డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.